మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరకు వచ్చిన డబ్బుల్ని ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారు అని చెప్పని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కాదే. ఈ అభ్యర్థులు నెగ్గితే ముఖ్యమంత్రి అయ్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదే. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థిత్వాలు ఖరారు చేసింది, బీఫామ్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకి డబ్బు పంపిణీ చేయబడింది అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పంపిణీ చేయబడింది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ తలుపు తట్టేది జగన్మోహన్ రెడ్డిదే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏమవసరం? అతను పార్టీ అధ్యక్షుడు కాదు. ఎవరు ఆర్డర్స్ మీద పనిచేశాడు? జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ మీద. ఆ అభ్యర్థులు నెగ్గితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది, పాలసీ జగన్మోహన్ రెడ్డి తయారు చేసింది. వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు తన ప్రభుత్వ హయాంలో ఇంత అక్రమాలు, అవినీతి చోటు చేసుకుంటుంటే, కళ్ల ముందు ఇన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉంటే నాకు తెలియదు అన్నా కూడా చెల్లుబాటు కాదు. కాబట్టి ఇన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, విచారణలో దొరికిన సాక్ష్యాధారాలు జగన్మోహన్ రెడ్డి వైపు వేళ్లు చూపబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా కూడా జరుగుతున్న విచారణ ఖచ్చితంగా అంతిమ దోపిడీదారుడైన జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టే దిశగా అడుగులు పట్టడం ఖాయం అనేది మనకు ఒక స్పష్టతనిస్తా ఉన్నాయి.